శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం 2024లో శివరాత్రి ఎప్పుడు వచ్చింది, శివరాత్రి రోజున సింహరాశి వారు శివుడికి ఎటువంటి పూలతో పూజ చేయటం వల్ల ఏ ఫలితాన్ని పొందుతారు, అలాగే శివరాత్రి రోజున ఇంట్లో ఏ 2 వస్తువులను పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల శివుడి అనుగ్రహం పొందుతారు అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. ఈ నెల 8వ తారీఖున మహాశివరాత్రి రాబోతోంది. మాఘబహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనందరం కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం. ఈసారి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి శివరాత్రి వచ్చిందని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. కాబట్టి 349 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ మహాశివరాత్రి చాలా అరుదైనదని పండితులు చెప్తున్నారు. మహాశివరాత్రి రోజు శివుడికి ఏ పుష్పాలతో పూజిస్తే అఖండ ధనలాభం కలిగి అధిక ధనాన్ని సంపాదిస్తారు అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అరుదుగా వస్తున్న ఈ మహాశివరాత్రి రోజున శివుడికి ఈ పూలతో పూజ చేసినట్లయితే విశేషమైన శివానుగ్రహం సంవత్సరం అంతా కూడా లభిస్తుందని, ధనాభివృద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. ధన కనక వస్తు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం మీకు ఏర్పడుతుంది. శివరాత్రి రోజు ఈశ్వరుడికి తామర పువ్వులతో పూజ చేస్తే ధనానికి సంబంధించిన అనేక రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధ నుంచి తేలిగ్గా బయటపడతారు. మీకు రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే కలువ పువ్వులతో పూజ చేసినట్లయితే విశేషమైన ధనలాభం కలుగుతుంది. కేవలం ఒక్క కలువ పువ్వు శివుడికి శివరాత్రి రోజున సమర్పించినా కూడా అపారమైన ధనాభివృద్ధి కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు. నాగశివలింగ పుష్పాన్ని శివుడికి శివరాత్రి రోజున సమర్పించినట్లయితే అఖండ ధనలాభం కలుగుతుంది. అలాగే మనసులో ఉన్న కోరికలు నెరవేరటానికి తుమ్మి పూలకు తొడిమలు తీసేసి శివుడికి సమర్పించినట్లయితే మీ మనసులో ఉన్న ఎలాంటి ధర్మబద్ధమైన కోరికైనా సరే నెరవేరుతుంది. శత్రు బాధలు, నరదృష్టి, నరఘోష ఇలాంటివన్నీ తొలగిపోవటానికి శివరాత్రి రోజున శివుడికి ఎర్రని మందార పువ్వులను సమర్పించవలసి ఉంటుంది. ఏదైనా కొత్త వాహనాలను కొనుక్కోవాలి అంటే శివరాత్రి రోజున శివుడికి జాజి పూలతో పూజ చేయండి. పెళ్లి కావాలి అనుకునేవారు సన్నజాజి పూలతో శివుడికి పూజించవలసి ఉంటుంది. ఇలా పూజించడం వల్ల మీ మనసులో ఉన్న వ్యక్తిని లేదా ఎటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి కావాలి అని మీరు కోరుకుంటున్నారో వారితో వివాహం జరిగే అవకాశం మీకు ఏర్పడుతుంది. మల్లెపూలతో శివుడిని పూజించినట్లయితే మీకు ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ధనం అనేక విధాలుగా సంపాదించే మార్గాలు మీకు తెలుస్తాయి. అలాగే సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది. అయితే అరుదుగా వచ్చిన ఈ మహాశివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజున పూజ గదిలో ఈ వస్తువులు పెడితే అంతులేని ఐశ్వర్యం కలిసి వస్తుంది. ధనానికి లోటనేదే ఉండదు. దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా అని మన పెద్దలు చెప్తున్నారు. మరి శివరాత్రిలోపు పూజ గదిలో పెట్టవలసిన ఆ వస్తువులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో ఉండే దేవాలయం పూజ గది. మనసును దేవుడిపైన లగ్నం చేసుకునేందుకు, మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు, దేవుడిని పూజించేందుకు ఏర్పాటు చేసుకునేదే పూజ గది. పూజ గదిని ఇంట్లో అన్ని గదిల్లోకెల్లా పవిత్రంగా భావిస్తారు, పవిత్రంగా ఉంచుకుంటారు. శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు పూజ గదిలో ఈ 2 వస్తువులు తెచ్చిపెట్టుకుంటే శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు చెప్తున్నారు. ఆ వస్తువుల్లో మొదటి వస్తువు గోవు బొమ్మ. ఇంకా కూడా ఆవు, దూడ బొమ్మ ఉంటే ఇంకా మంచిది. శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. గోవు అంటే లక్ష్మీ స్వరూపం. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు. గోవును మన సాంప్రదాయంలో ఒక తల్లిగా కొలుస్తూ ఉంటాము. అందుకే గోవును గోమాతగా పిలుస్తారు. గోవు బొమ్మను పూజ గదిలో పెడితే చాలు, చాలా రకాలుగా మనకి మంచి జరుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కనుకనే శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టండి. ఇలా పెడితే పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుంది. చాలా రకాలుగా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు. ఇక పూజ గదిలో శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజున పెట్టవలసిన మరొక వస్తువు చెక్కతో చేసిన మజ్జిగ కవ్వం. పూజ గదిలో ఒక చెక్క మజ్జిగ కవ్వాని పెట్టినట్లయితే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.
తిరుగులేని రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఎందుకంటే మజ్జిగ కవ్వం అంటే లక్ష్మీదేవి స్వరూపం. మజ్జిగ కవ్వాన్ని మజ్జిగ చిలకటానికి వాడతారు. ఈ రోజుల్లో మజ్జిగ కవ్వాన్ని ఎవ్వరూ పెద్దగా ఉపయోగించట్లేదు. కానీ మన పూర్వీకులు దీన్ని బాగా వాడేవారు. మజ్జిగ కవ్వం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఒక మంచి చెక్క మజ్జిగ కవ్వాన్ని శివరాత్రి రోజు పూజ గదిలో పెట్టుకుంటే శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ కూడా శివరాత్రికి ఒక మజ్జిగ కవ్వాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టండి. ఆ కవ్వాన్ని ప్రతిరోజు తీసి మజ్జిగ చేయటానికి ఉపయోగించి మళ్ళీ శుభ్రపరిచి దాన్ని దేవుడి మందిరంలో ఉంచండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చక్కని ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. కనుక శివరాత్రికి ఈ 2 వస్తువులు తెచ్చి అందరూ కూడా పూజ గదిలో పెట్టుకొని శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొంది ఆనందంగా జీవించండి. ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజున ఇంట్లో ఈ వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మంచిదని, మహాశివుడి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక శివరాత్రికి లేదా శివరాత్రిలోపు ఈ వస్తువులు తెచ్చి ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుని పూజించడం వల్ల శివుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొంది ఆనందంగా జీవించండి. సకల దరిద్రాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అలాగే శివరాత్రిలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది. దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది. శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. పరమశివుడి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు. కావున మీరు కూడా శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఒక దక్షిణావృత శంఖం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇక రెండవది డమరుకం. శివుడికి డమరుకం అన్నా కూడా చాలా ఇష్టం. డమరుకం యొక్క శబ్దం అన్నా కూడా ఎంతో ఇష్టం. శివుడి చేతిలో ఎప్పుడూ కూడా ఒక డమరుకం ఉంటుంది. కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రిలోపు ఒక చిన్న డమరుకాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకున్నట్లయితే శివుడి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక శివరాత్రిలోపు ఒక చిన్న డమరుకం తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. ఇక మరొక వస్తువు త్రిశూలం. శివరాత్రిలోపు ఒక త్రిశూలం తెచ్చుకొని ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. త్రిశూలం యొక్క 3 కొనలు కోరిక, చర్య మరియు జ్ఞానం యొక్క 3 కొనలను సూచిస్తుంది. త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం. కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే పరమశివుడి అనుగ్రహం కలుగుతుందని, దరిద్ర బాధలు పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే మహాశివరాత్రిలోపు లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు వంటివి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇక చివరిగా రుద్రాక్షలు మరియు నందీశ్వరుని యొక్క బొమ్మ. మహాశివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షలు కానీ రుద్రాక్ష మాలను కానీ ఇంటికి తెచ్చుకొని శివుడికి సమర్పిస్తారో వారికి ఉండే దరిద్రమంతా తొలగిపోతుంది. శివుడి అనుగ్రహం లభిస్తుంది. కనుక శివరాత్రిలోపు కానీ శివరాత్రి రోజు కానీ ఇంట్లో ఈ వస్తువులు పెట్టుకుంటే ఎంతో మంచిది. మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ వస్తువుల్లో ఏ ఒక్క వస్తువైనా ఇంటికి తెచ్చుకున్నా శుభం కలుగుతుంది. కానీ మీ ఇంట్లో ఇప్పటికే ఈ వస్తువులు ఉంటే అవసరం లేదు. ఈ వస్తువులు ఇప్పటి వరకు ఇంట్లో లేనివారు శివరాత్రిలోపు కానీ శివరాత్రి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే సకల శుభాలు చేకూరుతాయి. సో చూశారు కదండి, శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజున కానీ సింహరాశి వారు ఏ వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది, అలాగే శివుడికి శివరాత్రి రోజున ఈ రాశి వారు ఏ పూలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.